సో గుణనిధి కథ మనకి ప్రతి ఏడాది ఒక 10 మార్క్స్ వ్యాఖ్యానంతో పాటు 20 మార్క్స్ క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటుంటారు. సో 20 మార్క్స్కి వస్తే ఏ ఎటువంటి క్వశ్చన్స్ వస్తే ఏ విధంగా రాయాలి అన్నది ఈరోజు చూద్దాము బ్రీఫ్గా. ఆల్రెడీ క్లాసెస్లో మిగిలిన చెప్పాం కాబట్టి. సో మొదటగా ఏ ఏ చాప్టర్ తీసుకున్నా మొదటగా మనం చూడాల్సింది పాత్ర చిత్రణలో ఏ పాత్ర ఏ విధంగా చిత్రీకరించబడింది అన్నది చూడాలి. ఇందులో పాత్రలు మనకి అడుగుతున్న పాత్రలు అంటే ఉండే పాత్రలో గుణనిధి ఉంటాడు, సోమిదమ్మ ఉంటుంది, యజ్ఞదత్తుడు ఉంటారు. వీళ్ళు ముగ్గురు అడుగుతుంటారు. సో వీళ్ళిద్దరు కాక అక్కడ ద్యూతకారుడు ఉంటాడు కదా, అతను ఒకటి చిన్న క్యారెక్టర్ ఉంటుంది. ఆ శివభటులు అవన్నీ వాటిలో వాటి క్యారెక్టర్ చెప్పడానికి ఉండదు. సో ఈ మూడు పాత్రల కోసం ఎక్కువగా అడుగుతుంటారు. ఇందులో కవి పాత్ర చిత్రంలో ఏమి చేశాడంటే ఇది మీకు వర్తులాముఖ పాత్ర చిత్రణ అంటారు. వర్తులాముఖ పాత్ర చిత్రణ కవి ఇందులో చేశాడు. అంటే కథ గడిచే క్రమంలో ఈ క్రమం నడుస్తున్న కొద్దీ పాత్రలో కొత్త కొత్త కోణాలు వస్తాయి, కొత్త కొత్త కోణాలు ఆవిష్కరించబడతాయి. అంటే ఆ, గుణనిధి పాత్ర కోసం ఎలా ఎలా చెప్తూ ఉన్నప్పుడు తర్వాత కొంతసేపు పోయినాక ఇల్లు వదిలి వెళ్ళిపోయినాక అతని మానసిక సంఘర్షణను మన ముందు చూపెడతారు. విద్యయా గులిక్కి విశిష్ట అన్వయం ఎట్లు నా వ్యసనం ఎట్లు అని బాధపడుతుంటాడు కదా. అంటే అతనిలో ఇటువంటి ఈ ఆలోచనలు కూడా ఉన్నాయి అని మనకు అక్కడ తెలుస్తుంది. అంటే కథ గడుస్తున్న కొద్దీ అతనిలో భావాలు, అతనిలో వివిధ కోణాలు మనకు తెలుస్తూ ఉంటాయి. అటువంటి విధానాన్ని మనం వర్తులాముఖ పాత్ర చిత్రణ అంటాం. శ్రీనాథుడు గుణనిధి కవలో అది వాడారు. తరువాత త్రిమితీయ పాత్ర చిత్రణ, ఇది ఆల్రెడీ మనం సుగాత్రి శాలిని కథలో వాటిలో చూసాము. త్రిమితీయ త్రిమితీయ అంటే ఏంటి? పాత్రల హావభావాలతో పాటు వాళ్ళ యొక్క మానసిక సంఘర్షణలు కూడా చూపిస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ పైనే చెప్పాను కదా, గుణనిధి ఇల్లు వదిలి వెళ్ళాక వాళ్ళ అమ్మను గుర్తు చేసుకోవడం, అతని మనసులో కలిగిన సంఘర్షణ అవన్నీ గుర్తు చేసుకుంటాడు. సో అటువంటి దాన్ని త్రిమితీయ పాత్ర చిత్రణ అంటారు. ఇది అన్ని పాత్రల్లో కూడా ఈ వర్తులాముఖ పాత్ర చిత్రణ, త్రిమితీయ పాత్ర చిత్రణ ఉంటుంది. ఆ ఆస్పెక్ట్ మీరు అర్థం చేసుకోవాలి. సో మొదటిగా మనం గుణనిధి పాత్ర కోసం చూద్దాం. ఈ పాత్ర చిత్రణ ఏ విధంగా ఉంది అన్నది. ఇందులో మీకు తీసుకుంటే గుణనిధి ఒక ఉత్తమ వంశంలో పుడతాడు. సౌందర్య రేఖ అంటాడు అతన్ని. ఉత్తమ వంశంలో మంచి జననం పొందుతాడు. కానీ వ్యసనోద్రేకం అనే ఒక అలవాటు వస్తుంది అతనికి. ఈ వ్యసనోద్రేకం వల్ల ఏమవుతుంది, అతను అధఃపాతాళానికి పడతారు. అధఃపాతాళానికి పడిపోయి ఎక్కడ చనిపోతాడు? చంద్రగిరి నగర మోసాన చనిపోతాడు. సో తర్వాత కళింగాధిపతిగా ఆ, తదనంతర జన్మ ఆ, లభిస్తుంది. తర్వాత కుబేరుడుగా కూడా అవుతారు. అంటే మీరు గ్రాఫ్ తీసుకుంటే ఈ గ్రాఫ్ మీరు ఎగ్జామ్లో వేయాలి. ఈ గ్రాఫ్లో మొదటగా అతను పుట్టింది ఒక మంచి జన్మ, తర్వాత వ్యసనోద్రేకం వల్ల డౌన్ అయ్యాడు, తర్వాత బయటకు వచ్చి అధపాతాళానికి వెళ్ళిపోయాడు, ఇంటి నుండి వెలివేయబడి, తర్వాత ఆ, అన్నం కోసం దొంగతనం చేసి చివరగా అధపాతాలు చనిపోతాడు. చనిపోయాక ఈశ్వరుని దర్శనం కళింగాధిపతిగా ఒక్కసారిగా రైజ్ అవుతుంది. చనిపోవడంతో అతను ఈ జన్మలో ఎంతవరకు ఈ లెవెల్లో ఉంటే ఆ లెవెల్ దాటి వెళ్ళిపోతాడు. ఇక్కడ కళింగాధిపతిగా అవుతాడు, తర్వాత కుబేరుడుగా అవుతాడు. సో ఆ విధంగా అతను పాత్ర చిత్రణ ఉన్నది. ఇది కాలక్రమం. ఎక్స్ యాక్సిస్ మీద ఏముంది? కాలక్రమం ఉంది. వై యాక్సిస్ మీద ఏముంది? అతని స్థితి. ఈ రెండు కూడా మీరు వేస్తే మిగిలిన వాళ్ళు ఎవరు వేయరు, మీకు మంచి మార్కులు వస్తాయి. సో మీరు కూడా ఇన్నోవేటివ్గా ఇంకేదైనా ఇలాంటిది ఏమైనా పెట్టొచ్చా అన్నది ఆలోచించండి. సో ఈ పాత్ర కోసం మనం చూసుకుంటే ఇది ఒక హీరో పాత్ర కాదు, అంటే ఇది ఆదర్శ పాత్ర కాదు. మనకి సుగాత్రి ఆదర్శ పాత్ర, ధర్మరాజు ఆదర్శ పాత్ర, కానీ ఇది ఆదర్శ పాత్ర కాదు. ఇతని జీవితం పరంగా చూసుకుంటే మనం జీవితం అనేది విషాదాంతం, కానీ కథ ముగింపు పరంగా చూసుకుంటే విషాదాంతం కాదు.
అర్థమవుతుందండి? జీవితం అనేది విషాదాంతం అతనిది, కానీ కథ పరంగా అది విషాదాంతం కాదు. ఆ యొక్క మెరుపు ఇందులో ఉంటుంది. మనం చాలాసార్లు చూసుకుంటాం, స్టోరీలో ఉన్న ముగింపే కథలో కూడా ముగింపు ఉంటుంది, కానీ ఇక్కడ రెండు వేరు వేరు ఉండడం వల్ల ఆ విధంగా ఉంటుంది. తర్వాత ఇతను మంచి అదృష్టవంతుడు, మంచి తల్లిదండ్రులు ఉంటారు, మన్మధుడులాగా సౌందర్య రేఖ అని కవి అంటాడు. సో అతనికి మరి పూర్వజన్మ సుకృతమో ఏదో కర్మఫలమో తెలియదు కానీ ఉత్తమ స్థితిగతులతో జన్మ ఉంటుంది. ఎంత స్థితిగతులతో జన్మ ఉన్న తల్లి, ఇతను కొడ్డు వీగి పడిన బిడ్డడు కాబట్టి ఆమె ఇతని యొక్క దుష్ప్రవర్తన అంతని మొరగు అనే పదం కవి వాడుతాడు, అంటే మోసగిస్తాడు భర్తకు చెప్పకుండా. అదే విధంగా తల్లి ప్రతిరోజు హకార ప్రాసతో మనకు పద్యం ఉంటుంది కదా, ఆ పద్యంలో ఉన్నట్టు హకార ప్రాసతో కుసగుసలు చెప్పినట్టుగా కొడుకుకి ప్రతిరోజు బుద్ధులు చెప్తుంటుంటది. సో మీరు తెలుగు సామెతలు రాయాలి, తెలుగులో రాయాలి ఇది అనుకుంటే అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గుణనిధి పాత్ర. సో ఇంత పుట్టినా అతను అల్లుడి నోట్లో శనిలా తయారయ్యాడు. తల్లి యొక్క దీనస్థితికి ఇతను కారణమయ్యాడు. తండ్రి తల్లిని వదిలేయడానికి అన్నిటికీ కూడా కారణం ఆమె చేసిన తప్పు కాదు, ఇతను చేసిన తప్పు. ఇంటి నుండి ఎప్పుడైతే బయటికి వచ్చాడో అప్పుడు పశ్చాత్తాప భావం అతనిలో కనబడుతుంటది. ఇదివరకే ఆ పశ్చాత్తాపం ఉండవచ్చు, కాకపోతే అప్పుడు వ్యసనాల కోసం తల్లి డబ్బులు ఇవ్వడం అవన్నిటి ఉండడం వల్ల ఆ వ్యసనోద్రేకం వల్ల దానిని ఆపుకోలేకపోయాడు. సో చివరికి గతి లేక అల్పమైన దొంగతనం, ఆహారం కోసం అల్పమైన దొంగతనం చేశారు. ఏదో కోట్లు వజ్రాలు వైడూర్యాలు ఎత్తుకుపోలేదు. తిండి లేక తిందామని చెప్పి ఫుడ్ కోసం దొంగతనం చేసి చనిపోయాడు. అంటే అటువంటి అల్పమైన చావు వచ్చింది, చావుకు విలువ లేకుండా పోయింది. అదే విధంగా అతని చేసిన పనులు, అతను ఏ పనులు చేశాడు బ్రాహ్మణాచారంబు పద్యంలో చెప్తాడు. తర్వాత శివకరులు కూడా మన యమకింకరులు కూడా చెప్తారు, ఇతను కులాచారం చేయలేదు, సంధ్యావర్జన వర్జితుడు, అవన్నీ కూడా చెప్తారు. సో ఆ విధంగా మనం రాయవలసిన అవసరం ఉంటుంది. సో తర్వాత ఇతని పాత్ర ఏదైతే ఉందో గుణనిధి అనేది తెలుగు సాహిత్యంలో నిలిచిపోయిన అతి కొద్ది పాత్రల్లో ఇది ఒక మంచి పాత్ర. తర్వాత కాలంలో తెనాలి అటువంటి వారు, తెనాలి రామకృష్ణ లాంటి మహాకవి ఏ విధంగా నిగమ శర్మ పాత్ర చిత్రణలో ఈ పాత్రని అనుకరిస్తాడు. సో ఆ విధంగా తదనంతర తరాలకు సాహితీ రంగంలో మార్గదర్శకత్వం అయింది ఇతని పాత్ర చిత్రణ, శ్రీనాథుడు చేసిన పాత్ర చిత్రణ. అదే విధంగా ఇతను వర్ణాశ్రమ ధర్మాన్ని రెండింటినీ త్యజించాడు. అంటే వర్ణం ఆశ్రమం రెండు ఉంటాయి కదా, ఈ వర్ణం ప్రకారం ఇతను బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణుడు చేయాల్సిన పనులేమీ చేయలేదు. అందువల్లే అతను చేసిన పనులు వేరే కులస్తులు చేస్తే ఆ సంధ్యాభివందనం చేయకపోవడం, బ్రా సాధ్యాయం చదవకపోవడం, అవన్నీ వేరే వాళ్ళు చేయకపోతే ఏం కాదు. రేవ్ పార్టీలో ప్రొఫెసర్ దొరికితే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది కదా, నెగిటివ్ ఇంపాక్ట్. ఆ విధంగా వర్ణాశ్రమ ధర్మాన్ని విస్మరించాడు. ఆశ్రమ ధర్మం అంటే ఇతను ఉండేది గృహస్థాశ్రమంలో ఉన్నాడు. ఎందుకు? తల్లి ఇతనికి పెళ్ళైపోయింది, 16 సంవత్సరాల భార్య ఉంది అని చెప్పారు. సో భార్య అచ్చటా ముచ్చటా తీర్చడం లేదు, అందువల్ల గృహస్థ ధర్మం విస్మరించాడు. అంటే మనం స్థూలంగా చూసుకుంటే క్షేత్ర మహత్య నిరూపణకు ఒక పాపాల రాశిగా మారాడు ఇతను. ఈ క్షేత్రం యొక్క మహత్యం చూపించాలి అంటే ఈ పాపాలన్నీ కూడా గుణనిధిలో ఉండాలి. అప్పుడు శివధర్మం ఎంత చిన్న క్యాండిల్ లైట్ లా ఉన్నా ఇదంతటిని కరిగించేస్తుంది అని చెప్పడానికి. సో క్షేత్ర మహత్య నిరూపణ కోసం పాపాల రాశిగా తయారయ్యాడు అన్నది మీరు పదాలు వాడుకోవాలి. తరువాత వ్యసనోద్రేకము అతనిలో ఉన్నది, కులాచారము లేకపోతే వర్ణాశ్రమ ధర్మము, ఈ రెండిటికి మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఈ రెండిట్లో నువ్వు ఏది చూస్ చేసుకుంటావు అంటే అది అతను ఇది చూస్ చేసుకున్నాడు, పాతాళానికి పడిపోయాడు. సో ఈ విధంగా ఉన్నత జన్మ లభించి ఒక పాతాళానికి పడిపోయిన పాత్రగా గుణనిధి పాత్రను మనం చూడవలసిన అవసరం ఉంటుంది.
క్లియరా అండి గుణనిధి పాత్ర? సార్. ఓకే. తర్వాత గుణనిధి తల్లి సోమిదమ్మ. ఈ పాత్ర చిత్రణలన్నీ మనం క్లాస్లో చెప్పిన వాటితో మీరు లింక్ పెట్టుకోవాలి. ఇన్ని రోజులు పద్యాలు అనాలసిస్ అన్ని కూడా చెప్పాం కదా వాటితో. సోమిదమ్మ పాత్ర ఒక విషాదాంత పాత్ర. అంటే ఆమె పాత్ర చివరికి కవి కూడా వదిలేస్తాడు. ఆమె ఎక్కడికి వెళుతుంది ఏంటి అన్నది చెప్పడు. సో పేరు లేని పాత్ర. అసలు ఆ స్టోరీ అంతట్లో ఆమెకు ఒక సొంతంగా పేరు ఉండదు. సోమిదమ్మ అంటే సోమయాజం చేసిన అతని భార్య కాబట్టి సోమిదమ్మ అంటారు, కానీ ఆమెకు పేరు లేని పాత్ర. ఆమె తప్పు ఏమీ లేకపోయినా వాత్సల్య కారణంగా దెబ్బతిన్న పాత్ర. భర్త ముక్కోపి అవ్వడం వల్ల మరుగు చేస్తుంది. ఆ మరుగు చేయడం వల్ల ఆమెకు శిక్ష పడుతుంది భర్తతో. సో భర్త యొక్క కోపానికి బలి అయిన పాత్ర ఆమె. భర్త కోపిష్టి కాకపోయింటే తన కుమారుడి యొక్క దూర్త ప్రవర్తనలు ముందుగానే కుమారుని యొక్క దూర్త ప్రవర్తనలు చెప్పి ఆమెకు ఆ భర్తకు ఓ, తెలియజేసి ఆ కుమారుడు కోసం చెప్పుండేది. కానీ భర్త కోపిష్టి అయ్యి చంపంగా అయినా వస్తాడు నన్ను అంటుంది. సో చంపేంత కోపం ఉంది కాబట్టి అతనికి ఈమె చెప్పలేకుండా ఆపుతుంది. తన యొక్క కర్తవ్యంగా ఏదైతే ఉంటుందో అది స్నేహార్థ హృదయ అని హకార ప్రాసతో ఒక పద్యం చెప్తాడు కదా, అలా హకార ప్రాసతో స్నేహార్థ హృదయ నీతులు ప్రతిరోజు కుమారుడికి చెప్తుంది. అంటే తన కర్తవ్యం నిర్వహిస్తుంది తల్లిగా. కుమారుని చక్కగా చూసుకుంటుంది. ఆ అతను చెడు మార్గంలో ప్రయాణిస్తుంటే నీతులు చెబుతుంది. తరువాత భర్తతో నేర్పుగా సంసారం చేసుకునే స్త్రీ. అంటే భర్త బయట సకల కార్యాలు రాచోద్యోగం చేస్తూ అన్ని రకాలు చేస్తూ ఉంటే అతని ఇంటికి వచ్చేసరికి అతని సంధ్యాభివందనం అతని ధర్మాచారం కోసం అన్ని సర్దుబాట్లు చేసి రెడీగా ఉంచుతుంటుంటది. అదేవిధంగా ఆమె యొక్క చనువు ఎంతగా చనువు ఏర్పడిందంటే భర్తతో, అంగోద్వర్తన వేళ అనే పద్యంలో నువ్వు అప్పుడు నా దగ్గర ఉంగరం తీసుకున్నావు కదా, ఉంగరం ఇవ్వు అంటే ఆ ఉంగరం పోయిందని ఆమెకి తెలిసినా కూడా ఆ చనువుతోనే అది వేరే దగ్గర ఉంది, ఇప్పుడు సమయం లేదు, నువ్వు సంధ్య వార్చు, బయట బ్రాహ్మణులు అతిథులు ఉన్నారు తినడం కోసం, శివ పూజ చెయ్యు, అవన్నీ చేశాక నేను ఎతికిస్తాను అని చెప్తుంది. అంటే ఎక్కువ రోజులు నేర్పుగా సంసారం చేయడం వల్ల ఇటువంటి చనువు ఏర్పడింది ఆమెలో. సో భర్తతో నేర్పుగా సంసారం చేసుకుంటుంది. ఈమె పరమ పతివ్రత అని ఆమెకు కూడా తెలుసు. ఆమె కూడా తన మీద తన నమ్మకంతో చెప్పుకుంటుంది. పతిదేవతలు ఎన్నంగా నన్ని తలిచి అంటుంది కుమారునికి నీతులు చెప్పినప్పుడు, నేను పతివ్రతను అని చెప్తుంది. అదేవిధంగా కుమారునికి హేతుబద్ధంగా చెప్తుంది, ఏది పడితే అది కాదు, హేతుబద్ధంగా. కవి ఏ పదం వాడతాడు? ఊహాపోహా విధానంలో చెప్తుంది అంటాడు. సో ఈ హేతుబద్ధంగా ఆమె యొక్క ఆ ఆ, నీతులు చెప్పే విధానం ఉంటుంది. అదేవిధంగా అతని మనోవైజ్ఞానిక దృష్టిని ఆలోచించి పెట్టుకొని చెప్తుంది. అతను ప్రవర్తన, కుమారుడు ప్రవర్తన ఏ విధంగా అయితే ఉందో దానికి తగ్గట్టుగా ఆలోచించి చెప్తుంది. సచ్చోత్రియులు సోమపాన పియోధులలో నీ యొక్క ఫ్రెండ్స్, నీ యొక్క ఫ్యామిలీ రిలేటివ్స్, లేకపోతే నీ తండ్రి నేను అందరినీ తలిచి అంటుంది. అంటే ఇటువంటి వంశం నీది, అందువల్ల చెప్పండి ఆ విధంగా నువ్వు ప్రవర్తించకూడదు అంటుంది. మీ నాన్న చెప్పినట్లు విను అంటుంది. నువ్వు నా మాట వినకపోతే తల్లి పట్టినట్టు తల్లి వేరు పట్టుకుని పిల్ల వేరు పెరిగినట్టు నన్ను కూడా చేస్తారు, మీ తండ్రి యొక్క ఉద్యోగం పోతుంది అని అతని మనసుకు తగ్గట్టుగానే చెబుతుంది. గుణనిధి ఎప్పుడైతే ఇల్లు విడిచి వెళ్ళిపోతాడో అతను ఇవే ఆలోచనలు యాజ్ ఇట్ ఈస్ గా చేస్తాడు. సో సేమ్ ఆర్డర్లో చేస్తాడు. అందువల్ల ఆమె ఒక మనోవైజ్ఞానిక దృష్టితో అతన్ని నీతులు చెప్పడం జరిగింది అన్నది మనం చూసుకోవాలి. అదేవిధంగా పుత్ర వాత్సల్యం, ఈమెకు రెండు రకాలు చూసుకోవచ్చు. పుత్ర వాత్సల్యం వర్సెస్ వైవాహిక ధర్మం. ఈ రెండిట్ల మధ్యలో ఏం కాన్ఫ్లిక్ట్ వచ్చింది, ఏది చేసుకుందంటే ఆమె పుత్ర వాత్సల్యాన్ని చూసుకుంది, వైవాహిక ధర్మాన్ని విస్మరించింది.
ఆ విస్మరించడం వల్ల యజ్ఞదత్తుడి చేత ఆమె బహిష్కరింపబడింది, బయటకు పంపివేయబడింది. సో ఆ విధంగా ఒక పుత్ర వాత్సల్యానికి బలి అయిన ఒక విషాదాంత పాత్రగా సోమిదమ్మ పాత్ర మన తెలుగు సాహితీ క్షేత్రంలో వెలుగుతుంటుంది. తరువాత పాత్ర యజ్ఞదత్తుడు. యజ్ఞదత్తుడి పాత్ర కూడా ఈ కథలో చాలా ఇంపార్టెంట్. ఇది సగటు మానవ పాత్ర, ఇదేదో ఆదర్శ పాత్ర కాదు. మన ధర్మరాజు శకుంతలలాగా ఆదర్శ పాత్ర కాదు. పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, కోపాలుంటాయి, తాపాలుంటాయి, అన్నీ ఉన్న పాత్ర. ఇంటి పనులు పట్టించుకోలేనంత కార్య నిమగ్నత, గృహకార్య గృహకార్యాంత వ్రంగురుడై అంటాడు కవి. సో ఇంటి పనులు పట్టించుకోలేనంత పెద్ద ఉద్యోగం చేస్తూ ఉన్న పాత్ర. ఇంటి పనులు పట్టించుకోకపోవడం అతని యొక్క నెగిటివ్ కూడా. ఇతనికి కూడా రెండు రకాల కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. పుత్ర వాత్సల్యం ఒకటి, రెండు వంశ గౌరవం. ఈ రెండిట్లో కాన్ఫ్లిక్ట్ వస్తే అతను చూస్ చేసుకుంది వంశ గౌరవాన్ని చూస్ చేసుకుంటాడు. కుపుత్రత్వం కంటే నపుత్రత్వం మంచిది అంటాడు. అంటే చెడ్డ పుత్రుడు కంటే పుత్రుడు లేకపోవడమే మంచిది అని చూస్ చేసుకుంటాడు. వేదాంగ వేదార్థ విత్తముండు అంటాడు. అయినా కూడా కోపాలుంటాయి ఇతనికి, కోపం మీద విజయం చేయించలేడు. వస్తువుల మీద ప్రేమ, అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అంటే వేదాంతం చదువుకున్నా కూడా అతని మీద అతనికి కంట్రోల్ లేకుండా ఉంది. సో ఇతను ఒక సంస్కారవంతుడు, మంచి విద్యావంతుడు. అంటే చెప్పాను కదా, నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. ఇతని సంస్కారం ఎక్కడ ప్రతిఫలిస్తుంది అంటే ఆమెకు తిట్లు తిడతాడు సోమిదమ్మకు. అవునే సాధ్వి, అవునే సత్పుత్ర జనయిత్రి అని తిట్లలో కూడా సంస్కారం ఉంటుంది. సో అంత సంస్కారవంతమైన పాత్ర. తన ధర్మాచరణకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆటంకం కలిగించడు. ఆ రోజు గొడవైన రోజు భార్యని ఇంటికి పంపించేస్తాడు, కుమారుడికి పిండం పెట్టేస్తాడు. ఇతను మాత్రం నిత్య నైనిత్య కర్మలు రెండూ చేసుకుంటూ ఉంటాడు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్మాచరణని విస్మరించడు. తరువాత ఇతనికి పుత్రుని మీద అనంగు కొడుకు అంటాడు, అపర ప్రేమ ఉంటుంది. భార్య మీద కూడా అపర ప్రేమ ఉంటుంది. అందువల్లే అంగులికమును బహుమతిగా ఇస్తాడు, అంగోద్వర్తన వేళ. సో ఇంత ప్రేమను కూడా వంశగౌరవం కోసం చదించే ఒక కాఠిన్యము కలిగిన మనసు కలిగిన పాత్ర. అదేవిధంగా ఈ పాత్ర శ్రీనాథునికి ప్రతీక. శ్రీనాథునికి ప్రతీక అని ఏ విధంగా చెప్పవచ్చు? వేదాంగ వేదార్థ విత్తముండు, యజ్ఞ విద్యా విశారదుండు, ఆ ద్విజుండు అంటాడు. అవన్నీ కూడా శ్రీనాథుడి లక్షణాలు. ఆ విధంగానే రాజోద్యోగం. మనము శ్రీనాథుడు అక్కడ విద్యాధికారి అని చూసి చెప్పుకున్నాం కదా, ఇక్కడ కూడా అటువంటి ఒక రాజోద్యోగం నడుపుతున్నవాడు యజ్ఞదత్తుడు. ఈ విధంగా శ్రీనాథుడికి ధర్మాచరణ ఎట్టి పరిస్థితుల్లో ఆపడు. అటువంటివన్నీ లక్షణాలు శ్రీనాథుని లక్షణాలు ఇతనిలో కనబడతాయి. తరువాత ద్యూతకారుడు ఎప్పుడైతే వచ్చి తన ఉంగరం చూస్తాడో, నాకు నిజం చెప్పు, లేకపోతే రాజు దగ్గరికి తీసుకెళ్లి శిక్షిస్తా అని గర్వంగా చెప్పగలడు. ఎందుకంటే తన ఎడల తప్పు లేదు కాబట్టి ఈ ఉంగరం ఇతనే దాచేసి ఉండవచ్చు, దొంగతనం చేసి ఉండవచ్చు అని అతని యొక్క భావం. అందువల్ల అంత గర్వంగా రాజాస్థానంలో చేయడం వల్ల అటువంటి గర్వం అనేది అతనికి ఏర్పడింది. తరువాత నీ కుమారుండాడుపోవు, సోమిదమ్మ ఏమి చేయుచున్నదా నువ్వు, నీ కుమారుండాడుపోవు, పోవుగా కాని పద్యంలో ఏమంటాడు? నీ కుమారుడు అంటాడు. అంటే కోపం వచ్చినప్పుడు ఇహపరాలు, కోపం వచ్చినప్పుడు నువ్వు నేను అవేం చూడు. తప్పు చేసినది ఏదైనా వస్తువు కానీ మనిషి కానీ ఉంటే అది తనది కాదు అన్నట్టు బిహేవ్ చేస్తాడు. సో అందువల్ల నీ కుమారుడు అంటాడు, నీ కుమారుడు ఏడపోవును అన్నాడు. తర్వాత కొడుకుకి సమయానుసారం అన్ని రకాల సంస్కారాలు చేస్తాడు. పెళ్లి చేస్తాడు, స్కూల్కి పంపిస్తాడు, ఉపనయనం చేస్తాడు. అవన్నీ కూడా గృహ్యోక్త ప్రకారం చేస్తున్నాడు అని కవే చెప్తాడు. అందువల్ల ఒక మంచి తండ్రి, ఒక మంచి భర్త, ఒక మంచి రాజోద్యోగి. కానీ సంఘర్షణ వీటి మధ్య ఏర్పడినప్పుడు అతని కోపిష్టితనం వల్ల
సంఘర్షణ ఏర్పడినప్పుడు అతను వంశ గౌరవానికి లేకపోతే రాజోద్యోగ ధర్మానికి ప్రిఫరెన్స్ ఇచ్చి తన ప్రేమను త్యజిస్తాడు. సో అక్కడ మనం దుష్యంతుడి చరిత్రలో దుష్యంతుడు కూడా ఇటువంటి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు చేశాడు అన్నది చూసాం. సో అటువంటి ప్రవర్తన యజ్ఞదత్తుడిలో కూడా చూడవచ్చు. సో ఇవి మూడు, యజ్ఞదత్తుడు, గుణనిధి, సోమిదమ్మ, యజ్ఞదత్తుడి పాత్ర చిత్రంలో. ఇంకా మనం ఆనాటి వారి సందేశం, ఈనాటి వారికి సందేశం, అందులో తాత్విక చరిత్ర, సంభాషణ శిల్పము, అప్పుడు ప్రతిఫలించిన సమాజం, అవన్నీ కూడా చూద్దాము. సో ఇందులో ఈ ఈ పాత్ర చిత్రంలో ఏమైనా డౌట్ ఉంటే అడగండి నాకు ఈ పాత్ర చిత్రం వరకు.